తల్లిదండ్రులారా, మీరు మీ బిడ్డలకి దోషాన్ని మూటగట్టిస్తారా? శాపాన్ని మూటగట్టిస్తారా? మీరు చచ్చిందే గాక మీ బిడ్డలు దిక్కుమాలిన స్థితిలో ఉన్నట్లుగా మీరు అంగీకరిస్తారా? ఎంతమంది ఈ రోజున పెళ్ళైన తర్వాత కూడా, బిడ్డలు పెట్టిన తర్వాత కూడా తమ జీవితాలను మార్చుకోవడం లేదు, తమ బ్రతుకులను సరిచేసుకోవడం లేదు. ఎంతమంది త్రాగుడుకు బానిసలుగా ఉంటున్నారు. త్రాగుబోతులారా, మీకు శ్రమ. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి హేతువు లేని గాయములు. కలిపిన సారాయిని త్రాగువాడికే కదా అని సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఉందండి. శ్రమ, దుఃఖం, బాధలు. నా దగ్గరికి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు చాలామంది, మా నాన్న తాగుతాడండి, మా నాన్న కోసం ప్రార్థన చేయండి. మా అమ్మ నాన్న జగడబాడుకుంటా ఉంటారండి ఎప్పుడు చూసినా. మా అమ్మ నాన్న కోసం ప్రార్థన చేయండి. మా నాయన మా అమ్మను వదిలేసి పరాయి వ్యక్తితో జీవిస్తున్నాడయ్యా, మా నాన్న తిరిగి వచ్చేటట్టు ప్రార్థన చేయండి. నా భర్త తాగుతాడయ్యా, తాగి వచ్చి ఇంటికి వచ్చి గొడవ పెడతాడయ్యా, తాగొచ్చి మళ్ళీ మమ్మల్ని తంతాడయ్యా, తప్పు చేసేది వాడు, మళ్ళీ తన్నేది ఎళనై. ఇదేందో నాకు అర్థం కాదు. ఒక్కోసారి నేను దేవుణ్ణి అడుగుతుంటే, ఏంటి ప్రభు ఇది? తాగినోడేమో తాగి జాలీగా ఉంటుంటే ఆ ఇంట్లో తాగనోళ్ళందరూ ఎడుతో కూర్చోవలసి వచ్చింది, అయితే వీళ్ళు కూడా తాగేస్తే బాగుంటుంది కదా. మా నాన్న భయంకరంగా తాగేవాడండి. మా నాన్నగారు ఒక డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసేవాడు కాకినాడలో. మంచి పొజిషన్లో ఉన్నాడు. కానీ బరే దురభ్యాసాలకు బానిసైపోయాడు. క్లబ్లకు వెళ్ళిపోవటం, ఆఫీసర్లతో కూర్చొని రాత్రి అంతా తాగేవాడు. చెట్ల బ్యాగ్ ఆడతా కూర్చునేవాడు. 2 చేతులతో సిగరెట్ తాగేవాడు. డబుల్ స్మోకింగ్. భయంకరంగా జీవించేవాడు. కానీ మా అమ్మ ఏడుస్తా ప్రార్థన చేస్తుండేది. నాకు అప్పుడు 18 ఏళ్ళు వచ్చేసాయి. నాయనా యేసు ప్రభు నమ్ముకోయా అంది మా అమ్మ నన్ను. చాలులే, నువ్వు నమ్ముకొని ఎడుతున్నావు చాలు, మళ్ళీ నేను నమ్ముకోవాలా? ఎప్పుడు నాన్నలాగా తాగటం మొదలు పెట్టాలా నేను చూస్తున్నాను. జాలీగా నాన్న తాగి గంతులేస్తున్నాడు చూడు. ఏముందమ్మా జీవితం, తాగటం, తందనాలు తాగటం, ఇష్టం చూడ బతకటం, చచ్చిపోవటం. చచ్చిపోయిన తర్వాత ఏమైతే ఎవరికేంటి? దేవుడు లేడు, దెయ్యం లేడు అనేవాడిని. కానీ మా అమ్మ ఓర్పుగా, తప్పునైనా అటు అనకూడదయ్యా, యేసుప్రభు మీ నాన్నను మారుస్తాడయ్యా. ఒకరోజు కూర్చోబెట్టి చెప్పింది నాకు బోధ. ఊరిక యేసుప్రభు నాన్న మారితే నేను మారతానులే అన్నాను. పొరపాటున అలవాటున. నాన్న మారితే నేను మారతానులే అన్నాను. నాకు తెలియదు నాన్న మారతారని. కానీ మా నాన్న మారాడు. సముద్రంలో పడి చచ్చిపోదామని, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదామని వెళ్తున్నప్పుడు ఇలాంటి సభలో దేవుని వాక్యం అందించడంతే అదేదో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని చస్తే మోక్షం వస్తుంది అని లోపలికి వచ్చాడంట. మారదామని కాదు, బతుకుదామని కాదు. ఏంటండి, మీటింగ్ అయిపోయిన తర్వాత నేరుగా వచ్చి అక్కడున్న దైవ సేవకుడి దగ్గరికి వచ్చి నేను చచ్చిపోదాం అనుకుంటాను, ప్రార్థన చేయండి అన్నాడంట. మళ్ళీ పైగా ఎందుకయ్యా చచ్చిపోవాలి, ఏమైందయ్యా నీకు? నాకేం అవ్వలేదు, చచ్చిపోవాలి, ప్రార్థన చేయి త్వరగా అంటాడంట. మళ్ళీ పైగా ఏం జరిగింది, నీకు ఏమైందండి? భార్య బిడ్డలు లేరా? ఉన్నారు. గుండు లాంటి భార్య ఉంది, 8 మంది బిడ్డలు ఉన్నారు. మరి ఏమైంది? ఇల్లు కాలిపోయిందా? ఉంది. బంగ్లా ఉంది, కార్లు ఉన్నాయి. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని, అధికారం ఉంది, హోదా ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఎందుకయ్యా చావటం? నాకు సమాధానం లేదు. నా బతుకు మీద నాకు అసహ్యం వేస్తుంది. తమ్ముడు అక్కర్లేదు, చావక్కర్లేదు. నీకోసం యేసు ప్రభు మరణించాడు. నీవు బ్రతకాలని ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. మోకరించి ప్రార్థన చేద్దామని దైవసేవకుడు ఆయన కోసం ప్రార్థన చేశాడండి. ఆ చిన్న ప్రార్థన ఆయన గుండెల్లో క్రియ జరిగించింది. ఆ మరుసటి రోజు నుంచి ఆయన జీవితంలో గొప్ప మార్పు. అది నేను కళ్ళారా చూశాను. లేకపోతే నేను అసలు దేవుణ్ణి నమ్మను, యేసు ప్రభువునే నమ్మను. భయంకరమైన మూర్ఖుడైన మా తండ్రి యేసు ప్రభువు చేత ముట్టబడిన తరువాత సిగరెట్లు మానేశాడు, బ్రాంతి విస్కీలు మానేశాడు, క్లబ్కి వెళ్ళటం మానేశాడు. ఇంట్లో ఉన్న చెత్త అంతా తెచ్చి, సినిమా పత్రికలు, బ్రాంతి బాటిళ్ళు, చీట్ల పేకలు అన్నీ తెచ్చి కొప్పేసి నిప్పేసి అంటించేశాడు.
8 బైబిళ్ళు కొనుక్కొచ్చి 10 బైబిళ్ళు మొత్తం 8 మంది పిల్లలకి అమ్మ నాన్న 10 మందికి బైబిళ్ళు ఇచ్చేసాడు. అప్పుడు నా 18 ఏళ్ల వయసు, నా చిన్న తమ్ముడికి 8 ఏళ్ల వయసు. బాగానే ఉంది కథ అనుకున్నాను. మా నాన్న మారాడు, యేసుప్రభు గొప్పడే అనుకుంటే 3వ రోజు నుంచి నన్ను మారమంట మొదలుపెట్టాడు మా నాయన. ఇదేమిటిది, నువ్వు 40 ఏళ్ళ దాకా తిని తాగి తిరిగి పడి లేచి ఇప్పుడు మారావు, నేను ఇంకా ఇప్పుడే నూగు మీసాలు వస్తున్నాయి. ఇంతవరకు నేను అది తాగలేదు ఇది తాగలేదు, అందులో ఆ గోతులో పడలేదు, ఈ పెంటలో పడలేదు, అది చూడలేదు ఇది చూడలేదు, లోకాన్ని అనుభవించలేదు, అప్పుడే నన్ను మారమంటావేంటి? యేసుప్రభువు నిజమైన దేవుడే, మారాలి, కానీ ఇప్పుడు కాదు, అన్నీ అయ్యాక మారతానన్నాను నేను. నాయనా, నాకెవరు నీ వయసులో ఉన్నప్పుడు నాకు చెప్పుంటే నేను మారేవాడిరా. అప్పుడు నాకు యేసయ్య తెలియదురా, నీ జీవితాన్ని పాడు చేసుకోకరా, నీ యవ్వనాన్ని పాడు చేసుకోకరా అని నా కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు మా నాన్న ఒట్టొట్టిగా మారాడా నిజంగా మారాడా అని వారం రోజులు చూద్దామని చూస్తే నిజంగానే మారాడు. వారం రోజులైనా వెళ్తాం లేదు బయటికి. ఆయన బయటికి వెళ్తే నేను సినిమాకి వెళ్ళేవాడిని, ఆయన బయటికి వెళ్తే నేను సినిమాకి పోనివ్వట్లేదు. భలే కష్టమైపోయింది నాకు. అసలు ఏం చేస్తున్నాడు మా నాన్న గదిలో అని చెప్పి లోపలికి తొంగి చూస్తే మోకాళ్ళ మీద కూర్చొని బైబిల్ ఎదురుగుండా పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా దోషములు నా జ్యేష్ఠ కుమారుడి మీదకి రానివ్వకో, నేనెన్నో పాపాలు చేశాను, నా ఇష్టానుసారంగా జీవించాను, నా దోషాలు నా జ్యేష్ఠ కుమారుడికి రానివ్వకో, నా జ్యేష్ఠ కుమారుడు జైపాలు మారు మనసు పొందేటట్టు చేయ్యా అని ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు చాలా సంతోషంగా గర్వంగా చెప్తున్నాను. కానీ అప్పుడు భలే కోపం వచ్చింది నాకు, వెళ్ళి కొట్టాలనిపించింది మా నాన్నని. మళ్ళీ నా కోసం నిన్నెవడు చేయమన్నాడు ప్రార్థన అనిపించింది. ఎందుకంటే సైతాన్ పెట్టున్నా అప్పుడు, నేను లోకంలో ఉన్నాను. అప్పుడు నేను ఎదిరించాను మా నాన్నని, నేను మారను, నా ఇష్టం వచ్చినట్టు మారుతాను, నువ్వు మారమన్నప్పుడు మారను అని 2 నెలలు ఎదిరించానండి. దేవుణ్ణి ఎదిరించాను, తండ్రిని నిర్లక్ష్యం చేశాను, అమ్మని ఎప్పుడూ తోసిపడేశాను. కానీ నా దేవుని ప్రేమ నన్ను పట్టుకున్నది, ఆయన కృప నన్ను వెంటాడింది. ఒకరోజు వచ్చింది నా జీవితంలో, నా సాక్ష్యం ఇప్పుడు పూర్తిగా నేను చెప్పలేను. కానీ 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున కాకినాడలో ఒక మందిరములో అటో ఇటో తేల్చుకుందాం దేవుడితో, అసలు ఉంటే ఉన్నాడో లేదో తెలుసుకుంటానని మొట్టమొదటిసారిగా బ్రతుకులో మోకరించి, ప్రభువా నువ్వు ఉంటే కనబడు, నువ్వు ఉంటే నన్ను మార్చు, నువ్వు ఉంటే నాతో మాట్లాడు, నా పాపాలు క్షమించుకో అని కేర్లెస్గా చేశాను ప్రార్థన. కానీ నేను ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ నన్ను పట్టుకున్నాడు. ఆ రాత్రి నా రక్షణ దినమైంది. కలువరిలో వేలాడుతున్న యేసు ప్రభువుని నేను కళ్ళారా చూశాను. కట్టుకథ కాదు, నిద్రపోవటం లేదు, కళ్ళు తెరుచుకునే ఉన్నాను. ఆ ఒక్క క్షణం నా బండ గుండెని బద్దలు కొట్టింది. అందుకే నాకు కలువరి అంటే ఇష్టం. ఈ కలువరి అనే పేరు ఇప్పుడు పెట్టింది కాదు, 71వ సంవత్సరంలో నుంచి దేవుడు నన్ను స్పందించిన స్పందనతో ప్రారంభమైంది. 72వ సంవత్సరంలో నుండి దేవునికి సమర్పించుకొని, అదే సంవత్సరంలో దేవునికి సమర్పించుకొని ఈ రోజు వరకు ఆ కలువరి ప్రేమను లోకమంతటికి చాటాలి అన్న ఆశతో ముందుకు సాగుతున్నా. మా నాన్న కనుక కన్నీటితో నా పాపములు నా జ్యేష్ఠ కుమారుడి మీదకు రాకుండా కాపాడు అని ప్రార్థన చేసి ఉండకపోతే ఈ రోజున నేను ఇలాగూ నిలబడి దేవుని వాక్యం చెప్పుండేవాడిని కాదేమో. నా తల్లిదండ్రుల పాపములు నా ఒళ్ళో పడి ఉంటే నేను ఏ కుష్ఠరోగిగానో, ఏ అడుగు తినేవాడిగానో, ఏ దౌర్భాగ్యుడిగానో ఈ లోకంలో ఉండుండేవాడినో, చచ్చి ఉండేవాడినో ఈ పాటికి. తల్లిదండ్రులారా, మీ బిడ్డల మీదకు మీ పాపం రాకుండా మీరు ప్రార్థన చేయండి. నీ పాపము నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆ పాపము సిలువ కొట్టబడద్దండి. సిలువ కొట్టబడిన పాపం తిరిగి ఎవరి మీదకి, నీ మీదకి రాదు, నీ బిడ్డల మీదకి రాదు. తెలుసండి, మీకు అర్థమైందా? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి ఆయన మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. తల్లిదండ్రులారా, మీ పాపములు మీ బిడ్డల మీదకు రాకుండానట్లు పశ్చాత్తాపడండి. తల్లివైన తర్వాత కూడా నీకు ఇంకా బుద్ధి రాదా, సిగ్గురేదా? చంటి బిడ్డకు పాలు ఇస్తూ హామ అరుస్తుందంట, బిడ్డ పాలు తాగుతూ ఉన్నప్పుడు రక్తం వచ్చేస్తుందటండి. రక్తం వచ్చేస్తుంది, ఆ బిడ్డ రక్తం తాగేస్తుంది. మీరు అనుకుంటున్నారేమో ఒకవేళ
తల్లి పాలిచ్చి బిడ్డను పెంచుతున్నప్పుడు, తల్లి శరీరంలో భాగాన్ని ఇస్తున్నప్పుడు తన స్వభావాలు కూడా బిడ్డకిస్తుంది. తన ఉద్రేకాలన్నీ బిడ్డలోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకొచ్చి వీడు ఎక్కువ అదర చేస్తున్నాడండి, వీడి కోసం ప్రార్థన చేయడం నన్ను అడుగుతారు. మళ్ళీ నువ్వు అట్ట పెంచావు. అన్న సమూయేలును పెంచినప్పుడు పాలు విడిచే సమయానికి పాలు తాగుతూ ఉన్నాడు బిడ్డ. పాలు తాగడం ఆపేసేటప్పటికి దేవునికి ఒప్పందం చేసుకున్నట్టు దేవాలయాలను తీసుకొచ్చి వదిలిపెట్టేసిందండి. ఏఫోదు కుట్టి సమూయేలును దేవాలయంలో వదిలిపెడితే మమ్మీకి టాటా చెప్పాడు. నేను దేవుని సేవ చేయటానికి నాకు ఈ భాగ్యం దొరికిందే, దేవాలయంలో నాకు ఈ భాగ్యం దొరికిందే అని దేవుని స్వరాన్ని వింటూ సమూయేలు దేవాలయంలో పెరిగాడు. తల్లి, నీవు ఎలా పెంచుతున్నావో నీ బిడ్డలు అలాగే ఉంటారు. దేవుని వాక్యంతో పెంచు, ఉగ్గుపాలతో దేవుని వాక్యాన్ని నేర్పించు. నీ ఉద్రేకాలు, నీ కోపాలు, నీ ద్వేషాలు వదిలిపెట్టు. నీ పాపము శాపము నీ బిడ్డల మీదకు రాకూడనట్లుగా మీ బిడ్డలను దేవునికి సమర్పించండి. దేవుడు నీకు బిడ్డని ఇచ్చినప్పుడు బిడ్డ కావాలంటారు. బిడ్డనిచ్చాక నీ ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నావు. కానీ ఆ బిడ్డను దేవుని కొరకు పెంచడం లేదు. అందరం లేచి నిలబడదాం. ఈ చివరి ఆశీర్వాద ప్రార్థన కొరకు అందరం లేచి నిలబడదాం. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయము. నీ పాపములు నీ బిడ్డల మీదకు రాకుండా తల్లి, తండ్రి నోరు తెరిచి ప్రార్థన చేయండి. నీ శాపమంతా సిలువలో కొట్టివేయబడిందని నమ్మండి. నీ పాపాలకు పరిహారం కలువరి సిలువలో యేసు ప్రభు ఏనాడో చేశాడు అని విశ్వసించండి. ఆయన సిలువ చెంతకు వస్తే నీకు క్షమాపణ ఉంది. నోరు తెరిచి నీ బాధ దేవునితో చెప్పమ్మా. సహోదరుడా, నోరు తెరిచి దేవునితో మాట్లాడండి. ఎంతకాలం నీ భార్యను వేదన పరుస్తావు? ఎంతకాలం నీ కుటుంబాన్ని కూల్చుకుంటావు? ఎంతకాలం నీ బిడ్డలకు నువ్వు శాపంగా ఉంటావు? త్రాగుడు మాను. యేసు ప్రభు నిన్ను విడిపిస్తాడు. నీ అంతటి నువ్వు మారలేవు. నీ యేసయ్య నిన్ను విడిపించే దేవుడిగా ఉన్నాడు. ఈ రాత్రి నోరు తెరిచి, ప్రభువా, నేను ఈ ఊబిలో ఉన్నానయ్యా, నేను ఈ పాపములో ఉన్నానయ్యా, నేను ఈ బాధల్లో ఉన్నానయ్యా, మా పితరుల దోషం నాకు మూటగట్టిపోయారయ్యా, ఆ బాధల్లోనే వాళ్ళు అనుభవిస్తున్నాను నాయన. మా నాయన తాగి చచ్చాడు, ఆ అప్పులు నేను తీర్చలేక బాధపడుతున్నాను. అయ్యో, మా అమ్మ కుటుంబం విడిచిపెట్టిపోయింది, ఇప్పుడు మేము అవమానాల పాలైపోయాము అని ఎవరెవరు ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నారు యేసయ్యతో చెప్పండి. యేసయ్య మంచి దేవుడండి, మనల్ని ప్రేమించే దేవుడండి. ఆయన్ని తిట్టావేమో ఎన్నోసార్లు, వద్దన్నావేమో ఎన్నోసార్లు, వాక్యం వినమంటే కాదన్నావేమో, చర్చికి రమ్మంటే పొమ్మన్నావేమో, అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య. నా దేవుడు నాకున్నాడు, నాకు ఈ దేవుడు వద్దన్నావేమో, అయినా నిన్ను ప్రేమించుతున్నాడు యేసు ప్రభు. ఈ రాత్రి యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగించు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు వినబడుతుందో, ఏ పెదవులు విప్పి ఎవరు తమ స్థితిని ఒప్పుకుంటున్నారో, ఏ హృదయాలను తెరిచి నీ సన్నిధిలో నిన్ను ఆహ్వానించుకుంటున్నారో, వారి పట్ల నీ అద్భుతాలను జరిగించుము నాయన. ఉన్నవాడను అన్నవాడిగా ఉన్న యేసయ్యా, మా గుండెల్లోనికి రాయ్యా. పాపాలతో పాడైపోతున్న మా బ్రతుకుల్ని మార్చయ్యా. శాపాలకు గురై నడవలేని పరిస్థితుల్లో, కదలేని పరిస్థితుల్లో, ఏమి చేయలేని పరిస్థితుల్లో కూలిపోయిన మమ్మల్ని లేవనెత్తే యేసయ్యా. ప్రాణాన్ని బలిగా ఇచ్చినందుకు వందనములు తండ్రి. ఇంతగా ప్రేమించిన యేసయ్యను మేము విసిగించు వారిగా కాక, ఇంత గొప్ప ప్రేమను వెల్లడి చేసిన ఈ సిలువను మేము చులకన చేయవారిగా కాక, నీ పాదాల మీద పడి నీ దాసుడను సెలవిమ్మో అని చెప్పడానికి సహాయం చేయి నాయన. ప్రతి తాగుబోతును ఈ రాత్రి వారికి చివరి రాత్రిగా మరి ఎన్నడూ మద్యము ముట్టకుండానట్లు ఒక అద్భుతాన్ని జరిగించము తండ్రి. బిడ్డల ఒడిలో పాపం లేస్తున్న తల్లిదండ్రులు ఇప్పుడే ఇక్కడే పశ్చాత్తాపడి నూతన వ్యక్తులుగా మార్చి
వారి బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా చేయి నాయన. ఎంతమంది ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరూ నీ పరిశుద్ధాత్మ తాకుడును అనుభవించడానికి సహాయం చేయము. ఈ రాత్రి నా యేసయ్య నన్ను దర్శించాడు, నా యేసయ్య నన్ను ఆదరించాడు, నా ప్రభువు నన్ను క్షమించాడు. వాగ్దానముతో, ఆశీర్వాదముతో, విడుదలతో, సంతోష సమాధానాలతో తిరిగి వెళ్ళినట్లు నీ కృపను కుమరించుమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో జరుగుతున్న గెట్ టుగెదర్ కొరకు ప్రార్థించండి. కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరు తప్పకుండా హాజరవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి మేము చెన్నై నుంచి కడప వస్తున్నాం. రండి. అనేకులకు ఈ విషయాన్ని మీ కడపలో ఉన్న స్నేహితులకు, బంధువులకు, కడప, జమ్మల మరుగు, ఇంకా చుట్టుపక్కల చాలా ఊళ్ళు ఉన్నాయి కదండి, చుట్టుపక్కల ఉన్నవారు కూడా మధ్యాహ్నం సమయంలో వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రార్థించండి, హాజరవ్వండి, దీవించబడండి. గమనించండి, ఆగస్ట్ 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని ఆహ్వానించండి. కడపలోనే కాకుండా కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి హాజరై ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. చిరునామా గమనించండి, ఆదిత్య కళ్యాణ మండపం, రెడ్డి కాలనీ, కడప. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఉన్నటువంటి QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్ట్ 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, CSI కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.
యేసే